దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలమంతా, గడిచిన జనవరి మాసం అంతా కాపాడి ఈ ఫిబ్రవరి మాసంలో ఈ పునరుద్ధాన ఆరాధనలోనికి దేవుడు మనల్ని క్షేమముగా ప్రవేశపెట్టిన విధానం బట్టి, అలాగే అత్యల్పనైన నాకు మీ ఎదుట నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. రాత్రి రాని వారికి తెలియదు అనుకుంటా, మనము 12 గంటలకి ముగించుకొని అన్నమ్మ గారి ఆదరణ స్తుతి కూడికలో మరలా వెళ్ళి అక్కడ పాల్గొనాలి. కాబట్టి ఈరోజు 12 గంటల కల్లా మనం ఆరాధన ముగించుకొని పోతున్నాం. కాబట్టి గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేయుచున్నాను. గడిచిన వారం మనము నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా పడిపోయిన ప్రాకారములు తిరిగి కట్టాడు. పడిపోయిన ప్రాకారాలు అంటే అది బాహ్య సంబంధమైన ఈ గోడలు ఇవి కాదు, కానీ ఆత్మీయమైన ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు, దేవుని ప్రజల యొక్క వాళ్ళ ఆత్మ సంబంధమైన జీవితాలు ఇక్కడ నెహెమ్యా 52 దినములలో తిరిగి కట్టగలిగాడు. కాబట్టి మనము కూడా ఈ సంవత్సరము దేవుని సన్నిధానంలో మనల్ని మనము తిరిగి కట్టుకునే సమయము. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయముగా అలాగే అన్ని విషయాల్లో మనము తిరిగి బలపరచుకునే సమయం అన్నమాట. నెహెమ్యా ఎలాగా తిరిగి కట్టగలిగాడు? ఆ యెరూషలేము యొక్క ప్రాకారాల్ని ఎలాగా, ఆ ప్రాకారాల్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఎలాగా నెహెమ్యా ముందుకు సాగాడు? మనము కూడా మన జీవితాల్ని మరలా తిరిగి కట్టుకోవాలి అంటే నెహెమ్యా గ్రంథములో మనం చదువుకున్న కొన్ని లేఖన భాగాలు, మొదటిగా నెహెమ్యా ప్రార్థన ద్వారా ఆయన స్టార్ట్ చేశాడు. ప్రార్థన ద్వారా ఆ పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టడానికి ప్రార్థన. ఈ నెహెమ్యా గ్రంథంలో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థనతో ప్రారంభించబడుతుంది, ప్రార్థనతో ముగించబడుతుంది. ఈ నెహెమ్యా గ్రంథంలో చాలా చోట్ల నెహెమ్యా చేసిన ప్రార్థనలు మనకు కనబడతాయి. ఈ 13 అధ్యాయాలు మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదివితే మనకు అర్థమైంది. నెహెమ్యా అంతా తన పనంతా కూడా ప్రార్థనే కనబడుతుందండి. కాబట్టి మన జీవితాల్లో ప్రార్థన లేకుండా మన ఆత్మీయ జీవితాలు అనేది అవి సరిగ్గా నిలబడవండి. అది మన జీవితాలు అన్నీ ఉన్నా ప్రార్థన లేకపోతే అది పతనమైన జీవితానికి సాదృశ్యం. కాబట్టి ప్రార్థన ద్వారా నెహెమ్యా ఏ రీతిగా యెరూషలేము యొక్క ప్రాకారములు తిరిగి కట్టగలిగాడో మనము కూడా మన జీవితాల్లో, మన వ్యక్తిగతముగా, మన యొక్క ఆధ్యాత్మిక పరముగా, అలాగే మన యొక్క కుటుంబాల్లో కానీ మనకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఆత్మీయముగా దిగజారిపోయినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ద్వారా దేవుడు వారిని మళ్ళా తిరిగి పైకి లేపగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆంగ్లేయుల గ్రంథంలో ఉంది, బద్దలైన సందుల్లో నిలబడుటకు తగిన వాడు ఎవడని ఎంత విచారించినా 23 అధ్యాయంలో ఒక్కడు కూడా కనబడటం లేదంట. ఎందుకని? ప్రార్థన చేసేవాళ్ళు కనబడటం లేదు. ఈరోజు దేవునికి ప్రజలకి మధ్యలో, దేవునికి పాపులకి మధ్యలో, దేవునికి శాపానికి మధ్యలో నిలబడే ప్రజలు కనబడటం లేదండి. అంటే ప్రార్థన చేసేవారు, దేవా మా దేశం మీదకి తెగులు రాకుండా కాపాడయ్యా, దేవా మా యొక్క కుటుంబాల మీదకి, మా యొక్క సమాజం మీదకి ఈ ఉగ్రత రాకుండా, ఇటువంటి సమస్య రాకుండా కాపాడయ్యా అని ప్రార్థించే వాళ్ళు ఎవరు కూడా దేవునికి కనబడటం లేదు. కానీ అంచెదినంలో మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన ద్వారా నెహెమ్యా వలె మనము కూడా మన వ్యక్తిగత జీవితాన్ని తిరిగి కట్టుకుంటూ పడిపోయిన జీవితాల గురించి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనల ద్వారా దేవుడు కొంతమందినైనా నిలబెట్టగలడండి. హల్లెలూయా. అందుకు నెహెమ్యా మొదటిగా ప్రార్థన చేసి తాను పనిని ప్రారంభించాడు. హల్లెలూయా. రెండవదిగా ప్రజల్ని నెహెమ్యా ఎంకరేజ్ చేస్తున్నాడండి, ఆసక్తిని కలిగిస్తున్నాడు. ఆసక్తి లేకపోతే ఏ పని జరగదండి. ఆసక్తి ఉంటే అది ఒకవేళ ఒక 10 గంటల పని అయినా చాలాసార్లు మనం అనుకుంటాం కదా, ఈరోజు పని చాలా సులువుగా అయింది. మనం ఇంట్రెస్ట్ లేకుండా చేసామనుకోండి, ఆ పని నువ్వు ఎంత చేసినా సరే అది నీకు చాలా కష్టముగా ఉంటుందండి.
కానీ ఇక్కడ ప్రజల్లో నెహెమ్యా ఏమి చేస్తాను? మొదటిగా ప్రార్థన చేసి రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకొని, రెండవదిగా ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తున్నాడు. రండి మరలా మనం దేవుని యొక్క ప్రాకారాలు కడతానికి బయలుదేరదాం. కాబట్టి ఈరోజు మనం కూడా ఇంట్రెస్ట్ కలిగి ఉండాలండి. దేవుని సంబంధమైన విధములుగా, ఆత్మ సంబంధముగా ప్రార్థన అయినా, భక్తి జీవితం అయినా, అది దైవికమైన ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా, మన ఆసక్తి అనేది ప్రతిరోజు అది పెరగాలి తప్ప తరిగిపోకూడదండి. ఇంట్రెస్ట్ అనేది ఎలాగ ఉండాలో మన జీవితాల్లో, అది నేను దేవుని సన్నిధికి నేను ముందలు వెళ్ళాలి, నేను దేవుని మందిరంలో కూర్చోవాలి, నేను దేవుని దగ్గర గడపాలి, నేను ప్రార్థన చేయాలి, నేను దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, నేను దేవుని యొక్క వాక్యాన్ని నా హృదయంలో రాసుకోవాలి. ఆసక్తి ఉందా మనలో? ప్రైజ్ అల్లాహ్. ఎంతమంది దేవుని యొక్క వాక్యాలు రాసుకుంటున్నారు? ఉన్నాయా? డైరీలు ఉన్నాయా? ముందున్న సేవకులు ఎవరు చెప్పలేదా మీకు? చెప్పారా? ఇంతకాలం చెప్పలా. ఎప్పుడు డైరీలు లేవా? ఎవరి దగ్గర డైరీలు లేవు, ఒకళ్ళిద్దరు తప్ప. ఎందుకని? వాక్యం డైరీలు రాసుకునే అలవాటు ఎవరికీ లేదండి. ఎవరికి చదువు లేదా? ప్రైజ్ అల్లాహ్. డైరీలు రాసుకునే అలవాటు అది చాలా మంచి పద్ధతి తెలుసా? నేనే కాదు, ఏ సేవకులు చెప్పేటప్పుడు ఆ చెప్పే మాటలు రాసుకుంటే, ఈ చదువు స్టడీ ప్రకారం ఒక్కసారి రాస్తే 30 సార్లు చదివినట్ట అంట. ఒకసారి రాస్తే 30 సార్లు చదివినట్ట అండి. అందుకని మనం ఏం చేయాలంటే, ఏదైనా చెప్పిన విషయం డైరీ మీద రాసుకుంటే అది యాంతని ఉండిపోతాయి. 30 సార్లు చదివినట్టు మన హృదయంలో అవి నిలిచి ఉంటుతాయండి. కాబట్టి చదువుతున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఇక్కడి నుంచి అయినా ప్రయత్నించి ఆసక్తిని కలిగించుకోండి అమ్మా. ప్రైజోలా. ఆ మాటలు రాసుకున్నప్పుడు ఏం జరిగిద్ది అంటే, ఓహో పలానా రోజు ఈ మాటలు మనం విన్నాము కదా, నెహెమ్యా ఎలాగ తిరిగి కట్టగలిగాడు ప్రార్థన ద్వారా. అవి మన జ్ఞాపకం చేస్తాయండి. నువ్వు రాసుకోకపోతే నీకు ఎలా గుర్తొస్తాయి? బైబిల్ గ్రంథంలో మొర్దెకై కాలంలో నెబుకద్నెజరు తను జరిగినవన్నీ కూడా రాసుకున్నాడు. మంచి జరిగినాయి, చెడు జరిగిన రాసుకున్నాడు. ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఆ పక్కనుండే వ్యక్తిని తెమ్మన్నాడు, రాసిని ఆ చదువుతా ఉన్నగానే మొర్దెకై గురించి వ్రాయబడింది. ఆ రోజు రాజుగా రాసుకుని ఉండకపోతే దేవుడు గుర్తు చేసేవాడా? గుర్తు చేసేవాడు కాదండి. కాబట్టి ఈరోజు మనం ఇట్లాగా నోట్సుల మీద రాసుకోవాలి. పౌలు అంటాడు, మీ హృదయం అనే పలకల మీద కూడా రాసుకోవాలండి, నోట్సుల మీదే కాదు. కాబట్టి మీ ఆసక్తి ఈ సంవత్సరం ఏవాలంటే అది అత్యధికం అవ్వాలి. పౌలు అంటాడు కొరింథీ సంఘముతోటి, మాసిదోనియా సంఘముతోటి మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడ్డారు. ఇక్కడ నెహెమ్యా కూడా దైవికముగా ఆసక్తిని పుట్టిస్తున్నాడండి. వాళ్ళ ఆసక్తిని కలిగిస్తున్నాడు. రండి దేవుని సంబంధముగా రండి, దేవుని యొక్క ప్రాకారాలు పడగొట్టబడ్డాయి రండి అని ఆసక్తి కలిగించిన వాళ్ళందరూ కూడా ఆసక్తి కలిగి దేవుని యొక్క ప్రాకారములు కట్టడానికి ముందుకి సాగారు. హల్లెలూయా. మనలో ఆసక్తి ఉందా? క్రమక్రమముగా తగ్గిపోతా ఉందా? ఆలోచన చేసుకోవాలండి. మళ్ళీ ఆసక్తి ఏమవ్వాలంట? ప్రతిరోజు కూడా ఆసక్తి అది పైకి ఎదగాలి తప్ప ఆసక్తి అనేది రోజు రోజుకి దిగసారిపోకూడదండి. ఎందుకంటే మనం సేవించే దేవుడు ఆయన జీవం లేని వ్యక్తి కాదు, జీవం కలిగిన దేవుడు ఆయన. ఆయనకి ఎంత ఆసక్తి ఉందో తెలుసా మన మీద? ఇప్పుడు మనము దేవుని మీద ఎంత ఆసక్తిని కలిగి ఉన్నాం? నెహెమ్యా ఇక్కడ ప్రజల ఆసక్తిని కలిగిస్తున్నాడు. మూడవదిగా నెహెమ్యా ప్రజలను పురికొల్పుతున్నాడు. హల్లెలూయా. తాను పురికొల్పబడ్డాడు, ఇప్పుడు ఇతరుల ప్రజలను కూడా పురికొల్పుతున్నాడు. ఏమని? 2వ అధ్యాయం 17వ వచనంలో ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదాము రండి. పురికొల్పడు ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఛాలెంజ్ విసిరాడండి. ఈరోజు చాలామంది వాటిని చూసి ప్రేరేపించబడుతున్నారు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని చూసి పురికొల్పబడట్లేదండి. మన వార్తలో చూసారు, వాడెవడో వాళ్ళ భార్యని 18 ముక్కలుగా నరికి 18 గంటలు నరికి కుక్కర్లో వేసి పొడి చేసి, చూసారా? చూడండి అట్లాగా ఎందుకు చేసాడో తెలుసా? ఎందుకు చేశాడు? ఎక్కడి నుంచి వచ్చిందంట ఆలోచన? ఏదో సినిమా చూసి పురికొల్పబడ్డాడంట. ప్రైజ్ అలా.
అతను చెప్పిన పోలీసులకి ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, నువ్వు ఎలా చేసేవారు, ఇంత ఐడియా నీకు, ఇంత దుష్ట ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, ఇది నిజంగా ఏ మానవుడు కూడా ఏ మనిషికి కూడా రాదు, ఇలాంటి థాట్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను పలానా సినిమాను చూశాను, ఆ సినిమా చూసి నేను పురికొల్పబడ్డాను. అంటే ఈ లోకంలో ప్రజలు కొన్ని చూసి చెడుగా పురికొల్పబడుతున్నారండి. అలా చేయాలి, ఇలా చేయాలి, ఆ హీరో అలా చేశాడు కాబట్టి నేను ఇలా చేయాలా, ఆ సినిమాలో ఆ విలన్ అలా చేశాడు కాబట్టి నేను కూడా ఇలా చంపాలా, అయితే పలానా దగ్గర వాళ్ళు ఇలా చేశారు కాబట్టి ఇలా పురికొల్పబడాలా. అంటే దుష్టుడు ఏం చేస్తున్నాడంటే కొన్ని డైరెక్టర్స్ని ప్రేరేపించి అలాగే సినిమాలు తీపిచ్చి అవి చూసిన వారు ప్రేరేపించబడుతున్నారండి, పురికొల్పబడుతున్నారు. ఈరోజు మనము కూడా మనల్ని ఏది పురికొల్పాలి? దేవుని యొక్క వాక్యం పురికొల్పాలండి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా మన జీవితంలో అలాంటి పురికొల్పు కలిగిందో, దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు నేను ఇలాగ పురికొల్పబడ్డాను పాస్టర్ గారండి, పురికొల్పబడ్డాం. ఎప్పుడైనా పలానా సేవకుని ద్వారా వాక్యం వింటా ఉన్నప్పుడు మేము ఇలాగ పురికొల్పబడ్డాం, మేము ఇలాగ మంచిగా నడవాలని, మేము దేవుని పని చేయాలని, మేము ఇలాగా జీవించాలని, మా బ్రతుకులు మార్చుకోవాలని మేము పురికొల్పబడ్డాం అని ఎప్పుడైనా అటువంటి అనుభవం మన జీవితంలో ఉందా? ఇక నెహెమ్యా పురికొల్పంగా వాళ్ళందరూ పురికొల్పబడ్డారండి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం 66 పుస్తకాలు ఉన్నాయి కదా, ఎప్పుడైనా ఒక వాక్యమైన మనం పురికొల్పిందా? దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగటానికి యథార్థంగా ఛాలెంజ్గా నేను దేవుని కొరకు అలా జీవించాలి, బైబిల్ గ్రంథం అలా పురికొల్పబడిన వ్యక్తులు చాలామంది ఉన్నారండి. కాబట్టి అంచె దినాల్లో మనం ఇక మీదట ఒకరినొకరు, హెబ్రీకత్రిగా చదవాల్సిన సమయం లేదు కాబట్టి 10:25లో ఒకరినొకరు మీరు పురికొల్పుకోనండి. ఏ విషయంలో? దైవికముగా, ఆత్మీకముగా, ప్రార్థనలో, దేవుని మందిరంలో గడిపే సమయంలో ఒకరినొకరు పురికొల్పుకొని మనం ఆ సమయం, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగున చేయాలండి. హల్లెలూయా. నీ మీద ఏది ప్రభావం చూపిస్తుంది, ఏది దేనిని బట్టి నువ్వు పురికొల్పబడుతున్నావు, మంచిదాని కొరకు మనము పురికొల్పబడే వ్యక్తులుగా ఉండాలండి. అంటే ఒక జీల్, నేను దేవుని కొరకు రోషంగా ఉండాలా, నేను యథార్థంగా ఉండాలని, దేవుని పనిలో ముందుకు సాగాలా, ఎన్ని ఆటంకాలు వచ్చి నేను నా యొక్క జీవితాన్ని ముందుకి నడిపించుకోవాలని నిన్ను నువ్వు పురికొల్పుకొని ఇతరులను ఎవరైతే వెనకబడుతున్నారో, ఎవరైతే ఒకవేళ జారిపోతున్నారో, ఎవరైతే ఒకవేళ దేవుని మందిరాన్ని మిస్ చేసుకున్నారో వారి దగ్గరికి వెళ్ళి మనం ఇంకా దిగదార్చే మాటలు కాకుండా వారిని మోటివేట్ చేసి మరలా దేవుని మందిరంలో కూర్చుండబెట్టే పురికొల్పు మనలో రావాలండి. పోతే పోయారులే, వాళ్ళు పోతే ఇంకొకరు వస్తారు కదా అని అనుకుంటే సరిపోదమ్మా. మనం చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ పురికొల్పుకునే ఆత్మ మనలో ఉండాలి. నెహెమ్యాలో ఈ ఆత్మ ఉంది, ప్రజల్ని పురికొల్పుతున్నాడు. రండి మరలా కడదాము, రండి. పడితే పడ్డాయి ప్రాకారాలు, కూల్చబడితే కూల్చబడ్డాయి, అవి కాల్చబడితే కాల్చబడ్డాయి, పర్వాలేదు, రండి మరలా కడదాం. దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆ పురికొల్పు వారిలో గొప్ప చైతన్యాన్ని కలిగించిందండి. హల్లెలూయా. 4వదిగా నెహెమ్యా ప్రజల్ని ఐక్యపరుస్తున్నాడు, యూనిటీ కలగ చేస్తున్నాడు అండి. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, గుర్తుంచుకోండి అమ్మా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత పురికొల్పినా, ఎన్ని ప్రార్థనలు పెట్టినా, ఎన్ని జరిగినా ఐక్యత లేకపోతే ఒక్క ఇటుకురాయి కూడా కదల్చలేమండి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన ఎన్నున్నా ఐకమత్యం లేకపోతే ఏ పని జరగదండి. అది సంఘపరంగానే కాదు, మీ వ్యక్తిగతముగా, మీ కుటుంబపరముగా, మీ యొక్క ఉద్యోగపరముగా, మీ వ్యాపారపరముగా ఐక్యత అనేది ఖచ్చితంగా కావాలి. ఇక నెహెమ్యా ప్రజల్లో పురికొల్పడం మాత్రమే కాదు అండి, వాళ్ళ ఆసక్తి మాత్రమే కాదు, వాళ్ళు యూనిటీని తీసుకుని వచ్చాడు అండి. ప్రైజ్ ది లార్డ్. అదే ఆ యూనిటీ అంతా మనకి 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనకు కనపడుతుందండి. చక్కగా పోయిన వారం మనం విన్నాము కదా, పని ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంట? ఆనుకొని కాదండి, ఎలియాషీబు, ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులను. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ మీరు చూసారా? ప్రధాన యాజకుల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆ ప్రధాన యాజకులకి ఎవరు అనుకున్నారు? యాజకులు. ఆ యాజకుల తర్వాత ఎవరు అనుకున్నారు? ప్రజలు. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? ప్రధాన యాజకుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ప్రజల దగ్గరికి వెళ్ళిందండి. అంటే ఇప్పుడు మనం చేసే ఏ పనైనా ఎవరికి ఆనుకొని, ఎవరి మీద ఆనుకొని ఉండాలా? మన ఇష్టానుసారంగా ఆనుకుంటే సరిపోదమ్మా.
ఏ పనైనా అది చిన్నదైనా పెద్దదైనా ఎవరి చేతులు మించి వెళ్ళాలది? ప్రధాన యాజకులు, దేవుని సేవకులు, దైవజనులు మేంచి ఆ పని ప్రారంభించబడింది. నెహెమ్యా పేరు ఎందుకు రాయలేదు? చెప్పండి, మాకు నెహెమ్యా కదా ప్రార్థన చేసింది. నెహెమ్యా పేరు రాయాలి కదా అక్కడ. ఆలోచన చేయలేదా మీరు ఎప్పుడు? నెహెమ్యా పేరు అసలు ఆ 3వ అధ్యాయంలో నెహెమ్యా పేరు ఉందా? లేదండి. నెహెమ్యా బాధపడి ఉంటాడు ఒకవేళ, నా పేరు ఎందుకు రాలేదయ్యా పరిశుద్ధాత్మదేవుడా, అసలు ప్రార్థన చేసిందే నేను, ఆసక్తి కలిగించింది నేను, పురికొల్పింది నేను ఇంత చేశాను కదా, నా పేరు ఎందుకు లేదు అక్కడ? నెహెమ్యా పేరు లేదండి. కానీ ఎవరి పేరు ఉందంటే అక్కడ? మొదటిగా ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకుల పేర్లు ఉన్నాయి. ఇక్కడ దైవ పని, దేవుని యొక్క పని దేవుడు క్రమముగా జరిగిస్తున్నాడు. అది ఎవరు వచ్చినా, ఆ పనిలో ఎవరు ఉన్నా, అది మొదటిగా ప్రధాన యాజకుల ద్వారా అది ప్రతిష్ఠించబడింది. గొర్రెల గుమ్మము మొదలుకొని మరలా పనంతా తిరిగి మరలా ఆ గొర్రెల గుమ్మం దగ్గరికి వచ్చి ఆపబడిందండి. ఏం కనపడుతుంది మనకు అక్కడ? ఐక్యత కనపడుతుందండి. దేవుని గ్రంథంలో దేవుడు దిగి వచ్చి చూసిన కార్యము, బాబేలు గోపురము దగ్గర వాళ్ళందరూ ఆ ఇల్లు కట్టుకుంటే గోపురాన్ని దేవుడి దిగి చూడవచ్చాడండి. సహోదరుల ఐక్యత కలిగి నిలిచి ఎంత మేలు. ఐక్యత మనం ఉంటున్నాం, ఐక్యత కలిగి జీవించండి. ఐక్యత లేకపోతే ఎన్ని ప్రార్థనలు పెట్టినా మళ్ళీ ఐక్యత రావాలండి. ఎప్పుడైతే యూనిటీ వస్తుందో దేవుని యొక్క కార్యము సంఘంలో గొప్ప ఉజ్జీవము రగులుతుందండి. మనం ఒకవేళ 100 మంది వచ్చి గ్యాదర్ అయిన 100 మంది 100 మనసులు ఉన్నారు అనుకోండి, అప్పుడు అక్కడ అసలు పనే జరగదు. దేవుని ఆత్మ పని చేయడండి. దేవుని ఆత్మ ఎక్కడ ఐక్యమత్యం ఉంటే అది 1,00,000 మంది బట్టే సంగమా, 100 మంది బట్టే సంగమా కాదండి. నువ్వు ఇద్దరుగా ఉన్నా, ముగ్గురుగా ఉన్నా, ఆ ఇద్దరికి కూడా ఐక్యమత్యం ఉండాలి. అందుకని ఈ 3వ అధ్యాయం మొత్తము కూడా ఎందుకో పరిశుద్ధ ఆత్మ దేవుడు, వాళ్ళు వేరే వ్యక్తులైనా, వాళ్ళు వేరే వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళందరూ ఒకే ఇంటి వారు కాదు, ఒకే ఊరి వారు కాదండి, ఒకే ప్రాంతం వారు కాదండి, పలు రకాల ప్రాంతముల వారు. అయినను వాళ్ళకి ఎటువంటి రిలేషన్ లేదు. అయినా ఒకళ్ళని ఆనుకొని చక్కగా ఈ పూలమాల కడతారు కదా, అట్లా చక్కగా ఒకళ్ళనొక్కళ్ళని అట్టగంట. పూలు అంటే మళ్ళీ వేరేగా వచ్చింది, మన బెలూన్స్ కట్టారు కదా, చక్కగా ప్రైజ్ అలా ఎట్లాగుందండి? చక్కగా గడిపినప్పుడు ఎలాగుంది? ఆర్చి కట్టినప్పుడు ఎలాగుంది? చక్కగా ఉంది కదా. సేమ్ అలాగే పని అట్లా చేశారంటండి ముచ్చటముగా. ఇక్కడ మీరు గమనించిన విషయం, ఇక్కడ ఆనుకున్న వాళ్ళే పేర్లు రాయబడ్డాయి, ఆనుకోని వాళ్ళ పేర్లు రాయబడలా. ఈ 3వ అధ్యాయంలో ఎవరి పేర్లు ఉన్నాయి? ఆనుకున్న వాళ్ళ పేర్లే ఉన్నాయండి. వీళ్ళే కాదు, నెహెమ్యా కాలంలో ఉంది, చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఆనుకోవడానికి ఇష్టపడలా. అందుకనే దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క పనిలో ఎవరైతే సహాయపడతారో, ఎవరైతే ఆనుకొని, ఎవరైతే దేవుని యొక్క పనిలో ముందుకు సాగుతారో వాళ్ళ పేర్లు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు రాయటానికి ఇష్టపడ్డాడండి. అందుకనే పౌలు కూడా క్రొత్త నిబంధన గ్రంథంలో సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయమని చెబుతున్నాడండి. ఎంత గొప్ప ధన్యత! హల్లెలూయా! కాబట్టి ఈరోజు మనం ఐక్యత కలిగి ఉంటున్నామా? యూనిటీని మనం కాపాడుకుంటున్నామా? దేవుని ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటూ మనం ముందుకు సాగే వారిగా ఉండాలండి. ఈ అంచెదిన అపవాది ప్రజల మధ్య ఐక్యత లేకుండా చేస్తున్నాడు, ఐక్యతను దొంగతనం చేస్తున్నాడు అండి, ఐక్యతను తీసివేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం మన ఐక్యతను మరలా కాపాడుకుంటూ దేవుని సన్నిధానంలో మనం ముందుకు సాగే వారముగా ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3వ అధ్యాయంలోనే కొంతమంది ఆనుకొని దేవుని యొక్క పని చేస్తూ ఉంటే, ఇక్కడ చూడండి 10వ వచనం చదవండి, 5వ వచనం చదవండి అమ్మా. వారిని ఆనుకొని తెకోవీయులు బాగు చేసిరి, అయితే జనుల అధికారులు తమ ప్రభువు పని చేయ ఒప్పుకొనకపోయిరంట. జనుల అధికారులు ఏమనుకున్నారంటే, మాకెందుకులే ప్రభు పని దేనికిలే అని వాళ్ళు ఒప్పుకోకుండా దేవుని పనిని చేయకుండా సైలెంట్గా ఉన్నారంటండి. ప్రజలందరూ పని చేస్తూ ఉంటే వాళ్ళు మనకెందుకులే అని అనుకున్నారంట చాలామంది. మనకెందుకు ప్రభు పని మనకు దేనికిలే, ఈరోజు నీ పేరు ఆ జాబితాలో ఉంది, మనకెందుకులే, పాస్టర్ గారే చేసుకుంటారులే. కాదండి, కొంతమంది అట్లా అనుకున్నారంట. అందరూ ఆనుకొని పని చేస్తూ ఉంటే కొంతమంది జనుల అధికారులు వచ్చి తమ ప్రభువు పని చెయ్య ఒప్పుకొనకపోయిరి.
మన ఐపీసీలో కృష్ణలంక సంఘం ఒక సంఘం ఉందండి. కృష్ణలంక అని విజయవాడ ఏరియాలో. అక్కడ ఆ సంఘానికి ఎంఆర్ఓస్ వస్తారు. ఆ సంఘానికి చాలా ఎడ్యుకేటెడ్ వస్తారండి. అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు, కానీ అయ్యగారు మా కాలేజీలో ఉన్నప్పుడు టీచింగ్ చేసేవాళ్ళు. వాళ్ళ సంఘస్థులకు చెప్పిన అనుభవం తెలుసా? ఆ సంఘంలో ఉన్న పరిచయం అంతా వాళ్ళే చేస్తారంట. ఎవరు? కారుల్లో వచ్చి వాళ్ళే చాపలేసి వెళ్ళి వాళ్ళ కుర్చీలు వేసి వాళ్ళే బాత్రూమ్లు గడిగి, ఎవరు? ఆ యొక్క దాదాపు 1500 మంది సంఘం అండి. ఆ అధికారులు వచ్చి వాళ్ళే ఆదివారం ఉదయాన్నే వచ్చి చక్కగా మందిరాన్ని చక్కపరిచి వాళ్ళు వెళ్తారంట మళ్ళా పనులకి. మళ్ళీ ఆదివారానికి అటెండ్ అవుతారు. హల్లెలూయా! అంత గొప్ప గొప్ప వాళ్ళే దేవునికి పరిచయం ముందుకు సాగుతూ ఉంటే, ఈ పరిచర్య దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము తెలుసా? హల్లెలూయా! కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనలో ఎటువంటి అనేక్యత లేకుండా, యూనిటీ లేకుండా, ఎటువంటి పరిస్థితి అయినా మనం అధిగమించి ఈ సంవత్సరం ప్రతి దానిలో కూడా మనం ముందుకి ఐక్యత కలిగి సాగుదుముగాక. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఐక్యత అనేది చాలా ప్రధానమమ్మా. అందుకే నెహెమ్యా 4వదిగా ప్రజలను ఐక్యపరుస్తున్నాడు. ఐక్యపరిస్తేనే దేవుని పని జరిగిద్దండి. ప్రపంచంలోని బైబిల్ గ్రంథంలో కదా ప్రపంచంలో ఐక్యత కలిగి చేసి ఎన్నో కార్యాలు జరిగినాయి. ప్రత్యేక తెలంగాణ రావడానికి ముఖ్యమైన కారణం ఏంది? వాళ్ళందరూ కూడా ఐక్యత కలిగి సంపాదించుకున్నారండి. ప్రైజ్ ది లార్డ్. చాలా జరిగింది ప్రపంచంలో, మీరు జరగలేదు. ఇప్పుడు మన భారతదేశానికి సొంతం రావడానికి ఐక్యత కలిగి అందరూ ఒకే మాట మీద ఉండి సంపాదించుకున్నారు. దేవుని పరంగానే కాదండి, లోక పరంగానే ఎన్నో కార్యాలు జరిగినాయి ఐక్యతగా ఉన్నప్పుడు. మీకు చరిత్ర విషయాలు తెలుసు కదా. ఎన్నో కార్యాలు జరిగిన ఐక్యతగా ఉన్నప్పుడు, లోక సంబంధముగా, లోకపరముగా, ప్రపంచపరముగా గొప్ప గొప్ప రాజ్యాలు కూలిపోయినాయి తెలుసా? ఐక్యతగా ఉన్నప్పుడు. ఐక్యతగా ఉన్నప్పుడు గొప్ప గొప్ప శత్రువులు పడగొట్టబడ్డారు. బైబిల్ గ్రంథం ఐక్యతగా ఉన్నప్పుడు ఆ యొక్క ఎరుకో కోట గోడల దగ్గర కోల్చబడ్డాయి. పెంతెకోస్తు మేడగదిలో దేవుని ఆత్మ దిగి వచ్చాడు. 120 మంది కూడా ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన దగ్గర ఐక్యత ఉందా? ఐక్యత లేకుండా తిరిగి నిర్మించబడలేమండి. ఏ కార్యము జరగదు. కాబట్టి దేవా, నేను ఈ సంవత్సరం ఐక్యత కలిగి, నేను ప్రభువా అయ్యా మందిరపు యొక్క పనిలో లేకపోతే నేను నా వంతుగా నేను ఆనుకుంటానయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నీ పేరు కూడా గ్రంథంలో రాయబడుతుందమ్మా. హల్లెలూయా! నీ పేరు ఎక్కడ వ్రాయబడాలి? ఆనుకొన్న గుంపులో వ్రాయబడాలా? ఆనుకొనని గుంపులో వ్రాయబడాలా? ఆప్షన్ మీకే చెబుతున్నానండి. ఎవరి గుంపులో మన పేరు వ్రాయబడాలి? ఆనుకొనిన గుంపులో మన పేర్లు ఉండాలి. హల్లెలూయా! ఆనుకున్న గుంపులో మన పేరు వ్రాయబడాలంటే ఏం చేయాలి? ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, దేవుడిచ్చిన ఐక్యతను కాపాడుకుంటూ, ఎటువంటి దుష్ట ఆలోచనకు చోటు ఇవ్వకుండా, ఎటువంటి ఐక్యతను కోల్పోతున్న వాటికి చోటు ఇవ్వకుండా మన ఐక్యతను భద్రపరుచుకోవాలండి. హల్లెలూయా! 5వదిగా ఈ 4 విషయాలు పోయినసారి చెప్పాను, మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను. 5వదిగా నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణా హస్తమును గూర్చియు ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. 5వదిగా నెహెమ్యా ప్రజలకు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు తిరిగి కడతానికి బలము తెచ్చుకున్నారు. బలము కావాలండి దేవుని పని చేయాలంటే. హల్లెలూయా! మన బలము కాదమ్మ, మన బలము సరిపోదు, మన యొక్క ఎడ్యుకేషన్ సరిపోదండి. దేవుని పని జరగాలంటే, దేవుని పనిలో ముందుకు సాగాలంటే దైవికమైన బలమే కావాలి. మన శరీర సంబంధమైన బలము దేనికి పనికిరాదండి. కాబట్టి 5వదిగా దేవుని పని చేయటానికి వాళ్ళు దేవుని యొక్క బలాన్ని తెచ్చుకున్నారు. కాబట్టి ఈరోజు కూడా మనం బలము కలిగి దేవుని ముందుకు సాగాలండి. బలహీనమైన వ్యక్తులుగా మనం ఉంటే దేవుని కార్యాలు జరగవండి. దేవుళ్ళు నువ్వు ఈరోజు బలముగా ఉంటున్నావా, బలహీనముగా ఉంటున్నావా? ఎక్కడ నీ బలం పోతా ఉంది? నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ నెహెమ్యా చెప్పిన మాటలకు ప్రజలందరూ కూడా మంచి కార్యము చేయటానికి బలము తెచ్చుకున్నారు. హల్లెలూయా! అందుకని మనం కాలేబు గురించి విన్నాము కదా. కాలేబు యెహోషువ దగ్గర గురించి అంటాడయ్యా, మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో
నేటి వరకు నాకు అంత బలమయ్యా, యుద్ధము చేయటానికి, వచ్చుచు పోవచ్చు ఉండటానికి నాకు ఎప్పటికప్పుడు బలమున్నదయ్యా. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆత్మీయకముగా, నువ్వు శరీరకంగా బలహీనముగా ఉన్నావా కాదని ఇక్కడ అడుగుతుంది దేవుడు. శరీరకంగా కొన్నిసార్లు బలహీనతలు వస్తాయి, అది మన శరీరం కాబట్టి, లోకంలో ఉన్నాము కాబట్టి. ఎగ్జాంపుల్, పౌలు ఎంత బలహీనుడో తెలుసా? పౌలు శరీరం ఏదో ముళ్ళు ఉంది, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడలేదు, కానీ ఏదో బలహీనమైన వ్యక్తి పౌలు. అంత ప్రత్యక్షత కలిగిన వాడు. అంటే నువ్వు శరీర సంబంధమైన బలహీనత గురించి ఇక్కడ మాట్లాడాలని దేవుడు. ఆధ్యాత్మికముగా నువ్వు దేవుళ్ళ ఎంత బలముగా ఉన్నావు, నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు, నువ్వు ఎంత దృఢముగా ఉన్నావు. ఇక్కడ దేవుని కార్యము జరగాలి అంటే ఖచ్చితంగా నువ్వు బలము కావాలి, బలమైన వ్యక్తిగా నీవు ఉండాలి. ఈ సంవత్సరము నువ్వు బలహీనమైన వ్యక్తిగా నువ్వు కనపడకూడదు. నువ్వు దేవుని మందిరములో, దేవుని యొక్క సన్నిధానంలో ఆత్మీయముగా నువ్వు బలమైన వ్యక్తిగానే కనపడాలి తప్ప నువ్వు బలహీనమైన వ్యక్తిగా ఉంటే దేవుని కార్యాలు జరగదండి. హల్లెలూయా. ఎందుకు మన జీవితంలో బలహీనత ఎందుకు ఉంటుంది చెప్పండి? న్యాయాధిపతుల గ్రంథం 28-20 వచనంలో సంసోను బలవంతుడే, కానీ ఎందుకు బలహీనమైపోయాడో తెలుసా? వెలరాని చోట్లకి వెళ్ళి, సంసోను బలమంతా ఎక్కడ ఉందో తెలుసు కదా మనకి. సంసోను బలము తనతో ఉన్న స్త్రీతో చెబుతున్నాడు, అయ్యా నీ బలం ఎక్కడ ఉంది? నువ్వు ఇంత బలంగా ఉన్నావు, నిన్ను ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఆ తాళ్ళు పెద్ద పెద్ద మోకులు తెచ్చి నిన్ను కడితే పొరికోసలాగా నువ్వు తెంపేసావు. ఒక్క గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపావు. 300 నక్కలను పట్టుకొని ఇంత బలం నీకు ఎక్కడుందంటే సంసోను అంటున్నాడు, నా యొక్క తల మీద, నెత్తి మీద వెంట్రుకలలో బలం ఉంది. అవి ఎవరైనా ఒకవేళ కత్తిరిస్తే ఆ బలమంతా ఏమైపోతుంది? తొలగిపోతుంది. ఇప్పుడు సంసోను ఏమైపోయాడంట? ఒకరోజు ఆ ఫిలిస్తీన్లు వచ్చి దొంగచాటుగా సంసోను నెత్తి మీద నా వెంట్రుకలన్నీ కత్తిరించేసరికి సంసోను ఏమేం జరిగిందంట? 28-20 వచనం. సంసోను అయితే ఆ 28-20 అమ్మా. ఒక్క నిమిషం. 18 16-20 చదవండి. అది కదా, ఒక్క నిమిషం. అది కాదు బలహీన. 17 వచనం. నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము, ఈ మాట, నా బలము నాలో నుంచి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుతాను. ఇతర మనుషులు అంటే ఎవరండి? ఇప్పుడు దేవుని ప్రజలకి దేవుడిచ్చిన ఒక బలము తెలుసా? దేవుని ప్రజలు, దేవుని అభిషేకం కలిగిన వ్యక్తులు ఎంత బలముగా ఉంటారో తెలుసా? సంసోనికి దేవుడు అభిషేకం ఇచ్చాడండి. సంసోనికే కాదండి, నిజంగా యేసయ్య నమ్ముకున్న మనకి కూడా దేవుడు అదే బలాన్ని ఇచ్చాడు. ఇక్కడ సంసోను అంటున్నాడు, నాలో నుంచి నా బలము తొలగిపోయి నేను ఇతర మనుషుల వలె అవుతాను. ఇప్పుడు నువ్వు దేవుని మందిరానికి వచ్చి నువ్వు సంసోను వలె బలముగా ఉంటున్నావా? నువ్వు వచ్చే వాటిని జయిస్తున్నావా? సంసోను ఆ రోజు ఫిలిస్తీన్ని జయించాడండి. ఈరోజు నువ్వు నీకు వచ్చిన శోధన, శ్రమ, వాటి నువ్వు జయించగలుగుతున్నావా? లేకపోతే ఇతర మనుషుల వలె నువ్వు ఉంటున్నావా? ఇక్కడ సంసోను ఏమైపోయాడంటే బలహీనుడు అయిపోయాడండి. కారణం ఏంటంటే తను దేవుని పక్కన పెట్టి తన అభిషేకాన్ని కోల్పోయాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 25-18లో కూడా మన బలహీనం ఎందుకు అవుతున్నామంటే, చదవండి ద్వితీయోపదేశకాండం 25-18. నీ వెనక ఉన్న బలహీనులందరినీ హతము చేశాను. ఎవరిని హతము చేశాడంట? శత్రువు. వింటున్నారా? ఎవరిని హతము చేశాడు? బలహీనులందరినీ కాదండి, సరిగా చదవండి అమ్మా. వెనక ఉన్న బలహీనులందరినీ.
అంటే వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళందరినీ, వెనక్కి జారుకుంటున్న వాళ్ళందరినీ ఇక్కడ మోషే ద్వితీయోపదేశ కాండములో ఇశ్రాయేలు ప్రజలకి తెలియచేస్తారు. రెండవసారి వ్రాసిన గ్రంథమే ద్వితీయోపదేశ కాండం. ఆ ద్వితీయోపదేశ కాండంలో మోషే ఇశ్రాయేలు ప్రజలు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, అయ్యా మీరు మార్గంలో ఉన్నప్పుడు శత్రువు మీ వెనకబడ్డాడు, శత్రువు మిమ్మల్ని తరిమాడు, శత్రువు మిమ్మల్ని తరుముతా ఉన్నప్పుడు చాలా మంది ఏమైపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు, వెనక్కి జారుకుంటా ఉన్నారు. ఆ వెనక ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ వెనక ఉన్న వాళ్ళందరినీ, ఆ బలహీనందరినీ కూడా శత్రువు పట్టుకొని తరిమేసాడయ్యా, లేకపోతే చంపేశాడు. అంటే శత్రువు ఎవరి మీద ఫోకస్ చేస్తాడో తెలుసా? వెనక్కి వెళ్ళిపోయేవారినండి. నువ్వు ఇప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో ముందుగా ఉంటున్నావా, వెనక్కి జారుకుంటున్నావా? నువ్వు వెనక్కి వెళ్ళిపోతే నాకు అర్థం తెలుసా, నీలో తెలియకుండానే బలహీనత అనేది వచ్చేస్తుందండి. అందుకని మనం ప్రతి దానిలో కూడా దైవికముగా మనం అన్నిటిలో ముందుంటాం కదా. ఊరు వెళ్ళాలండి, ఎన్నింటికి వెళ్తాం? ఊరు వెళ్ళాలి, ట్రైన్ 8ంటికి, లేదా బస్సు 8ంటికి. ఎన్నింటికి వెళ్తాం? 8:15కి వెళ్తామా? 7 గంటలకి వెళ్తాం. మూటములన్నీ సర్దుకొని పనికి వెళ్తాం, ఉద్యోగానికి వ్యాపారానికి వెళ్తాం. సమయానికి వెళ్ళకపోతే మేస్త్రి తిడతాడండి. ఆ మేస్త్రి అంటే మేస్త్రికి మన అధికారులకు లోబడాలండి. దేవునికి వాక్యంలో ఉంది, మన మీద ఉన్న అధికారులకి లోబడాలి, సమయానికి వెళ్ళాలి. కానీ మేస్త్రులందరినీ పుట్టించి మనకి రక్షణ ఇచ్చి మన గొప్ప కలుగజేసిన ఆ మేస్త్రికి ఇంకెంత భయపడాలి, ఆ అధికారికి ఇంకెంత భయపడాలి, ఆ నాయకుడికి ఇంకెంత భయపడాలి. ప్రైజ్ అలాహా. నువ్వు వెనక్కి ఏముందలే, ఈ వారం మానుకుంటే ఏముందలే పాస్టర్ గారండి, ఈ నెలకి ప్రభు సంస్కారం మానుకుంటే ఏముందలండి, ఈ నెల ఒక్క ఆదివారమే కదా. దేవునికి చాలా కొన్నిసార్లు మనం తెలివిగా, నా దేవునికి అన్నీ తెలుసు, పని చేసుకుని వచ్చాను కదా. దేనికిలే, మనం లోక సంబంధంగా బలంగా ఉంటున్నామండి. లోక సంబంధంగా మనం ఎంతసేపు అయినా మేల్కొంటామండి. లోక సంబంధంగా ఫోన్లు చూస్తే ఎంతసేపు అయినా ఉంటాం. కానీ దైవ మందిరంలో కుదురుగా 1-2 గంటలు కూర్చోలేకపోతాం. అది ఆత్మీయమైన బలహీనత. అంటే ఇప్పుడు శత్రువు ఎవరిని టార్గెట్ చేస్తాడు తెలుసా? ముందున్న వారిని టార్గెట్ చేయడండి. వెనక్కి వెళ్ళేవారిని, ఎవరు వెనక్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా వాళ్ళ మీద టార్గెట్ చేస్తాడు. అందుకని యెరూషలేములో ఉన్నంత కాలము ఆ వ్యక్తిని దొంగలు ఏమీ చేయలేకపోయారండి. ఎప్పుడైతే యెరూషలేము నుంచి దిగిపోతున్నాడో, యెరూషలేము ఉన్నంత కాలం ఏమైనా చేశారా? చేయలేకపోయారు. ఎప్పుడైతే దిగిపోతున్నాడు, వెంటనే మార్గ మధ్యంలో దొంగలు వచ్చి కొట్టి కొర ప్రాణముతో విడిచిపెట్టిపోయారండి. ఈరోజు నువ్వు దేవుని కాపుదల, నువ్వు దేవుని యొక్క భద్రతలో ఉన్నంత కాలము ఏది కూడా నిన్ను ఏమీ చేయలేదండి. హల్లెలూయా. నువ్వు వెనక లైన్లో ఉంటే, నువ్వు వెనక యొక్క జాబితాలో ఉంటే, నువ్వు రోజుకు ఆత్మీకముగా ఒకవేళ వెనక్కి తగ్గిపోతా ఉంటే ఖచ్చితంగా దుష్టుడు మన మీద టార్గెట్ చేస్తాడు. కాబట్టి నువ్వు ఈ సంవత్సరంలో నువ్వు ప్రతి దానిలో కూడా ముందుండాలి. ప్రైజ్ ది లార్డ్. అది ఎటువంటిదైనా దైవ సంబంధముగా నువ్వు ముందు నీ యొక్క జీవితంలో ముందుకు నువ్వు నడిపించుకొనగలిగితే, వెనక ఉంటే టార్గెట్ ఎవరిది ఉండేది చెప్పండి అమ్మా? అపవాది ఉండేది. ముందు ఉంటే దేవుని ఉండేది అండి. హల్లెలూయా. అందుకనే నెహెమ్యా గ్రంథంలో ఒక వ్యక్తి గురించి స్వయాన తన సహోదరు గురించి నెహెమ్యా సాక్ష్యం ఇస్తున్నాడు. 7వ అధ్యాయము 2వ వచనము చదవండి. నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును, హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడండి. ఎవరి గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నాడండి? నెహెమ్యా తన సహోదరుని వ్రాయబడి, మన తమ్ముడు అన్నో తెలియదు కానీ తన సహోదరు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. హనన్య అందరికంటే ఎక్కువగా నమ్మకమైన మనుష్యుడు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగిన వాడు. ఈ సంవత్సరం నీ పేరు ఎక్కడ ఉండాలా? అందరికంటే ఎక్కువగా. తర్వాత మీరు చెప్పుకోండి, చెప్పండి అమ్మా. అందరికంటే ఎక్కువగా అరిసే వాళ్ళలో ఉన్నావా? అందరికంటే ఎక్కువగా దేనిలో ఉండాలి? నమ్మకమైన మనుషుల యొక్క జాబితాలో ఉండాలి. హనన్య అందరికంటే ఎక్కువగా ముందుగా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు.
కాబట్టి ఈరోజు ప్రియా దేవుని సంగమా, నీ బలము ఎక్కడ కోల్పోతున్నావో నువ్వు గుర్తించగలిగితే, దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారండి. హల్లెలూయా. మూడవదిగా 2 కొరింథీ 11వ అధ్యాయంలో, 1 కొరింథీ 11వ అధ్యాయం 30వ వచనంలో మనము ప్రభు సంస్కారార్థన తీసుకోపోవటం ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. మూడవది, ఎందుకు మనం బలహీనమైపోతున్నాం? ప్రభు సంస్కారం తీసుకుంటున్నాం కానీ సరిగ్గా తీసుకోవటం లేదండి. నువ్వు క్రమంగా తీసుకుని నువ్వు ఎంత బలంగా మార్చబడతావు తెలుసా? ప్రైజ్ అలా సరిగ్గా కొన్నిసార్లు మనం అది తీసుకోపోవటము రాంగే, ఒకవేళ తీసుకుని సరిగ్గా తీసుకోకపోయినా రాంగేనండి. మనం చాలాసార్లు ఏమనుకుంటాం, ఈ నెల పోతే పోయింది, వచ్చే నెల ఈలోపే దేవుడు రాకడ వచ్చేస్తే. రెండోది, క్రమంగా తీసుకోవాలి. ఆ క్రమంగా తీసుకున్నప్పుడు కూడా ఎలా తీసుకోవాలి? పద్ధతిగా ఆ కొరింథీ పత్రికలో ఏదైతే పౌలు గారు చెప్పారో దాని ప్రకారం మనం ఆచరించాలి. ఇక్కడ అందుకనే పౌలు గారు అంటున్నారు, మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. నాలుగవదిగా 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 39వ వచనం చదవండి. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 39వ వచనం. నేను బలహీనుడైతిని, సెరూయ కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము గలవారు చాలండి. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను పట్టాభిషేకము నొందిన వాడినైనను ఈ సెరూయ కుమారు నాకంటే బలంగా ఉన్నారు. అంటే ఇక్కడ దావీదు గారు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ సెరూయ కుమారుల వల్ల దావీదు బలహీనుడైపోయాడు అండి. ఈరోజు నువ్వు ఏ మనుషుల ద్వారా నువ్వు బలహీనం అవుతున్నావు? నిన్ను ఏ మనిషి కూడా నిన్ను బలహీనపరిచే వ్యక్తిగా నిన్ను వండుకూడదండి. దావీదుని ఎవరు బలహీనపరుస్తున్నారంట? సెరూయ కుమారులు అంట దావీదుని అభిషేకాన్ని తినేస్తా ఉన్నారు, దావీదుని బలహీనపరుస్తూ ఉన్నారండి. ఈరోజు నువ్వు ఎక్కడ నీ సహవాసం బలహీనపరిచే వాళ్ళ దగ్గర ఉంటున్నావా? దావీదు ఒప్పుకుంటున్నాడు అండి, ధైర్యంగా ఒప్పుకున్నాడు దేవుని దగ్గర, ఈ సెరూయ కుమారులు నేను పట్టాభిషేకము నుండి రాజుగా ఉన్నా, వీళ్ళు నాకంటే బలంగా ఉన్నారు, నన్ను బలహీనపరిచారు. కాబట్టి ఈరోజు నీ జీవితాల్లో మిమ్మల్ని బలహీనపరిచే వ్యక్తులు ఎవరైనా ఉండుట అది మనకి మంచిది కాదండి. మనం ఎవరితో సహవాసం చేయాలి? మనం బలపరిచేవారు చేయాలండి. హల్లెలూయా. వాళ్ళు ఎవరైనా, మీ బంధువులైనా, మీ తోటి వారైనా, మీ స్నేహితులైనా, అది ఎవరైనా మిమ్మల్ని బలహీనపరిచే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తే వాళ్ళతో సహవాసం ఆపటం మంచిదండి. దావీదు అంటున్నాడు, ఈ సెరూయ కుమారులు నన్ను బలహీనపరిచారు, నేను పట్టాభిషేకం నుండి రాజుగా ఉన్న వాళ్ళకున్నంత బలం నా దగ్గర లేదు. అంటే ఈ సెరూయ కుమారులు చూడంగా దావీదు జీవితంలో ఒక ఫెడప్ అయిపోయాడండి, బలహీనం అయిపోయాడంట. కాబట్టి మన జీవితంలో రాంగ్ పర్సన్స్ని, మీ జీవితంలో మిమ్మల్ని బలహీనపరిచే వ్యక్తుల్ని మీరు గుర్తించి ఈ రోజైనా మిమ్మల్ని ఎవరైతే బలపరచగలరో ఆత్మీకముగా వారిని మీరు ఎన్నుకొనటం మంచిది. హల్లెలూయా. చివరిగా లూకాసు సువార్త 13వ అధ్యాయం 11వ వచనములో ఇక్కడ మందిరములో ఒక స్త్రీ కనపడతా ఉందండి. లూకా 13:11. బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను, ఆమె నడుము వంగిపోయి. చాలా అండి. ఇక్కడ ఎందుకు ఈ స్త్రీ బలహీనపడిందో తెలుసా? ఎందుకు ఆమెకి ఆ నడుము వంగిపోయింది తెలుసా? బలహీనపరుచు దెయ్యము ఆమెను పట్టి పీడించిందండి. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి. అంటే ఆమె గుర్తించలేకపోయింది. ఆమె ఎన్నో హాస్పిటల్కి వెళ్ళింది, మెడిసిన్ తీసుకుంది, కానీ ఆమెకి తగ్గటం లేదు. కానీ ఎందుకు ఆమె బలహీనంగా ఉన్నా గుర్తించలేకపోయింది. కానీ ఆ రోజు యేసయ్యకి ఆ మందిరానికి వెళ్ళాడు దేవునికి వాక్యాన్ని ప్రకటించడానికి. ఆమెను చూసి చెప్పాడు, అమ్మా నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందనగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని యొక్క నామాన్ని మహింపరిచిందండి. హల్లెలూయా. ఆమెలో ఉన్న ఆసక్తి తెలుసా? 18 సంవత్సరం నడువంగిపోయినా మందిరం మానుకోలేదండి. కానీ ఆమె మందిరానికి వచ్చిన ఏమి గుర్తించలేకపోయిందంటే, ఆ వచ్చిన బలహీనత ఎందుకు వచ్చిందో గుర్తించలేకపోయిందండి. కాబట్టి నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా బలపరుస్తున్నాడు ప్రజల్ని.
నువ్వు బలం తెచ్చుకోవాలి ఈ సంవత్సరం. నువ్వు బలహీనమైన వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. నీ మాటలు బలహీనమైనవిగా ఉండకూడదు అండి. నీ క్రియలు కానీ, నీ పద్ధతి కానీ, నీ యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితం కానీ బలహీనముగా ఉంటే బలహీనమైన వ్యక్తుల మీద అపవాది దాడి చేస్తాడండి. కాబట్టి ఈ సంవత్సరం మనం ఏం చేయాలి? బలము తెచ్చుకోవాలి. హల్లెలూయా! నువ్వు బలము పొందుకోవాలి. ఈ సంవత్సరం నువ్వు బలము పొందుకునే సమయము. నీ శరీరకముగా నువ్వు బలహీనముగా ఉన్నా, నువ్వు దైవికముగా నువ్వు బలము తెచ్చుకోవాలి అంటే ఇందాక చెప్పిన మాట, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని ఎరగాలంట. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎంత శక్తి గలడో, దేవుడు ఏమి చేయగలడో. మన ఉపవాస ప్రదం మనం విన్నాము కదా, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు జరిగే కార్యాలు ఏ కార్యము తెలుసా? బలహీనులను బలపరచగలడండి. రోమా 8:12 అటువలి ఆత్మయు మన బలహీనతను చూచి ఏం చేస్తున్నాడంట? అటువలి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన నీ బలము ప్రసాదించుము. అడుగుదాం. బలహీన సమయములో బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. అడుగుదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు నాలో జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు నాలో జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. అడిగాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. కాబట్టి నెహెమ్యా కాలంలో దేవుని పని చేయడానికి వాళ్ళు బలము తెచ్చుకున్నారండి. ఈరోజు నువ్వు బలముగా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. ఆధ్యాత్మికంగా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలండి. ఆధ్యాత్మికముగా నువ్వు బలముగా ఉంటే నీ ఎదుట ఉన్న శత్రువు ఎంత బలముగా ఉన్నా నేను ఏమీ చేయలేడండి. హల్లెలూయా. నీ జోలికి రాడండి. ఒకవేళ వచ్చినా మన ఎదుట ఉన్న ఆ శత్రువు మన దగ్గర ఉన్న శక్తిని బట్టి వాడు కోల్చగలడు, బడగలడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాగుండాలంట? 5వదిగా నెహెమ్యా గ్రంథములో 2:18 వాళ్ళు దేవుని పని చేయటానికి బలము తెచ్చుకున్నారండి. కాబట్టి ఈ సంవత్సరం నువ్వు కూడా దేవుడు నన్ను బలపరచయ్యా, నేను బలముగా, రోమా 8:26 అటువలి ఆత్మయు మన బలహీనతను చూచి మనకి సహాయము చేస్తాడండి. హల్లెలూయా. దేవుని ఆత్మను అడగండి అమ్మా. దేవుని ఆత్మ నన్ను బలపరచయ్యా, నాలో ఉన్న బలహీనతలను తొలగించు నాయనా. నేను ప్రార్థించుకోలేకపోతున్నాను, నీ వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాను. బలం ఎక్కడ వస్తుందంటే నీ వాక్యాన్ని చదివినప్పుడు. వాక్యం చదవాల, వినాలండి. ఆ వాక్యం మనకి వెళ్తేనే కదా మన బలం వచ్చేది. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. యేసయ్య అపవాదిని వాక్యం ద్వారా జయించాడండి. వాక్యం అనే బలము నీలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అనే బలము నీలో ఉందా? హార్లిక్స్ బలము కాదండి. ఇంకేం బలం చెప్పండి అమ్మా. ఆదివారం తినే ముక్కల బలం కాదండి. వాక్యం అనే బలము నీలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మన శరీరానికి ఆహారము తింటే ఎంత బలం వస్తుందో, మన ఆధ్యాత్మిక జీవితానికి బలము కావాలంటే
వాక్యాన్ని ఎంత చదివితే, ఎంత వింటే, ఎంత ధ్యానిస్తే మన ఆధ్యాత్మిక జీవితం అంత బలముగా ఉంటుందండి. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువారి గురించి లూకా సువార్తలో వ్రాయబడిన మాట, శిశువు ఎదిగి ఏం పొందుకున్నాడంట? ఎక్కడ ఏ బలం? 4వ ఆత్మ, ఒక్క నిమిషం మత్తయి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళి, అది కాదమ్మ, శిశువు ఎదిగి ఎక్కడక్కది? లూకానేనా? బాలుడు ఎదిగి ఆత్మయందు బలము పొందుకొని, ఎక్కడ? లూకా సువార్త చదవక. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఆత్మయందు ఎదిగి బలము పొందుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనము కూడా మన ఆత్మ ఎదిగి బలము పొందుకోవాలండి. నువ్వు ఆత్మలో బలపరచబడాలి, నువ్వు ఆత్మలో ఎదగాలి. వాక్యము ద్వారా, రెండవదిగా ప్రార్థన ద్వారా మనం బలం పొందుకుంటామండి. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు ఏమవుతామంట? పిల్లులు కాస్త పులులుగా మార్చబడతారండి. హల్లెలూయా. సంసోను అదే జరిగింది. అతడు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడల్లా అతనికి తెలియకుండా ఏదో ఒక బలం వస్తుందండి ఆకాశం నుంచి. దేవుని ఆత్మతలు రాక అతడు బలవంతుడిగా మార్చబడుతున్నాడండి. ప్రార్థన చేస్తే నువ్వు అలాగ బలముగా మార్చబడి రోజులు ఎన్నైనా ఉన్నాయా? నా జీవితంలో చాలాసార్లు ఉన్నాయండి. ఎన్నోసార్లు బలహీనముగా ఉన్నప్పుడు, ఎన్నోసార్లు కొన్నిసార్లు ఆదివారం అయిన కొన్ని ప్రార్థన కొడుకులకు వెళ్ళే ముందు ఆ వాక్యం చెప్పాలనుకున్నప్పుడు, దేవా నన్ను బలపరచయ్యా అని దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా దేవుని యొక్క బలం పొందుకున్న ఎన్నోసార్లు ఉన్నాయండి. నాకు దృఢ విశ్వాసం, దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఎటువంటి బలహీనతనైనా దేవుడు తీసివేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, అడగాల. నువ్వు అడగకపోవట్లేదు కాబట్టి ఇంకా బలహీనంగానే ఉంటున్నావు అండి. అక్కడక్కడ తిరిగి అక్కడక్కడ చెప్పుకుంటున్నావు. లేకపోతే ఆ యొక్క దాంట్లో బలం ఉందేమో, ఇది తింటే బలం వచ్చిదేమో, ఇది తింటే బలం వచ్చిదేమో, లేకపోతే ఇది తాగితే బలం వచ్చిదేమో అని లోక సమస్య ఎదుర్కొన్న దేవుడు బలం ఇవ్వకపోతే మనం ఎన్ని తిన్నా బలంగా ఉంటామా? బలం ఎవరిదో తెలుసా? బలము తనదని దేవుడు ఒక మారు సెలవిచ్చాను, అది నాకు 2 మారులు వినపడేను. బలం ఎవరిదమ్మా? హల్లెలూయా. అడుగుదామా, దేవా నాకు నీ బలము కావాలయ్యా, వచ్చిన శత్రును జయించటానికి నన్ను బలపరుచు నాయన. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క నెహెమ్యా పిలుపుకు మేరకు లోబడి వాళ్ళు దేవుని యొక్క పనిలో ముందుకు బలము తెచ్చుకున్నారు. వాళ్ళు ఈరోజు నువ్వు వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసము ద్వారా నువ్వు బలము తెచ్చుకోవాలి. అది అపోస్తలుగా జరిగి 2:42 వారు అపోస్తలుల బోధ యందు, రొట్టె విరుచుట యందు, సహవాసమందు ఎడతెగక ప్రార్థన చేసి, అదేనండి బలం. హల్లెలూయా. కింద అప్పుడు ప్రతి వానికి భయము కలిగాను. కాబట్టి 5వదిగా నెహెమ్యా గ్రంథములో మనం నేర్చుకున్న విషయము, వాళ్ళు దేవుని యొక్క కార్యము చేయటానికి బలము తెచ్చుకున్నారు. హల్లెలూయా. 6వదిగా నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనము చదవండి. జనులను నేను సమకూర్చితిని. చాలండి. ఇక్కడ మెయిన్ 5వ వచనం, జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా ప్రధానుల అధికారులను జనులను నేను సమకూర్చున్నాడు. ఎక్కడికి? దేవుని యొక్క మందిరానికి నెహెమ్యా ప్రజలు సమకూరుస్తున్నాడు అంటే సిద్ధపరుస్తున్నాడు. మరొక అర్థం. ప్రైజ్ ది లార్డ్. దేని కొరకు సిద్ధపరుస్తున్నాడు? ఎందుకు? ఎక్కడికంట? ప్రధానులు ఉన్నారు, అందుట్లో అధికారులు ఉన్నారు, జనులందరినీ కూడా సమకూర్చి వాళ్ళ దగ్గర దేవుని యొక్క వాక్యాన్ని తెరచి ఆ యొక్క గ్రంథములో ఎవరెవరు వంశావళులు వచ్చారు వాళ్ళందరికీ దేవుని యొక్క మాటలను ప్రకటిస్తూ ఉన్నాడు. 6వదిగా నెహెమ్యా జనులను సిద్ధపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేని కొరకు?
దేవుని యొక్క సన్నిధానంలో ఆ గోడలు కట్టడమే మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యములో ఏమి వ్రాయబడ్డాయి, దేవుని యొక్క వాక్యములో ఏది మంచి విషయాలు ఉన్నాయి, దేవుని యొక్క వాక్యములో ఏ కార్యాలు వ్రాయబడ్డాయి, అవన్నీ చదివి వినిపించడానికి ఆ పక్కన వచనంలో కూడా ఒక నిమిషం 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధనను చేసుకొని చాలండి వ్రాయించుకొనగా. అలాగే 8వ అధ్యాయం 1వ వచనం కూడా 7వ నెల రాగా ఇశ్రాయేలు తమ పట్టణంలో నివాసులయ్యుండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై వచ్చి నీటి గుమ్మము ఎదుటున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని యెజ్రాను శాస్త్రితో చెప్పగా, అంటే ఇదంతా కూడా చూడండి ఇక్కడ ఆధ్యాత్మికంగా సిద్ధపరుస్తున్నాడు అండి. ప్రైజ్ ది లార్డ్. పని మాత్రమే కాదమ్మా, పని మాత్రమే కాదండి, మన వ్యక్తిగతంగా సిద్ధపరచుకోవాలి. ఇక్కడ ప్రజల్ని అక్కడ గోడలు కట్టడం మాత్రమే కాదండి, వాళ్ళకి ప్రార్థన కాదు, ఆసక్తి మాత్రమే కాదు, పురికొల్లబడి మాత్రమే కాదు, ఐక్యత మాత్రమే కాదు, వాళ్ళకి బలం మాత్రమే కాదు, 6వదిగా నెహెమ్యా వాళ్ళందరినీ సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఈ సంవత్సరము సిద్ధపడాలండి. దేనికి? ఆధ్యాత్మికముగా యేసయ్య రాబోతున్నాడమ్మా. నువ్వు సిద్ధపరచబడ్డావా? బాప్తీసం తీసుకోవటం కాదు నేను అడుగుతున్న ప్రశ్న. బాప్తీసం ఎవరైనా తీసుకున్నాను ఈరోజు? హల్లెలూయా. బాప్తీసం తీసుకున్నావు కానీ నేను అడిగిన ప్రశ్న, బాప్తీసం తీసుకున్నావు, సిద్ధపడ్డావా? బాప్తీసం తీసుకోవటం వేరు, సిద్ధపడటం వేరమ్మా. నువ్వు రక్షణ పొందటం వేరు, సిద్ధపడటం వేరు. ఇక్కడ నెహెమ్యా ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నాడు తన రాకడికి, దేవుని సన్నిధిలో ముందుకు సాగటానికి. కాబట్టి ఈ సంవత్సరం నువ్వు సిద్ధపడే సమయము. పాస్టర్ గారి చిన్నప్పుడు ఏం చెబుతున్నారు, యేసయ్య వస్తున్నాడని. ఆడ చెబుతారు మీ పాస్టర్లు అందరూ ఇట్లాగ అబద్ధాలు చెబుతున్నారండి. చిన్నప్పటి నుంచి అంటున్నావు, సండే స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి యేసయ్య వచ్చాడా? ఇప్పుడు వచ్చింది డౌట్ మీకు? వచ్చింది రాకుండా ఎలాగుండిద్ది? ప్రతి సేవకులు ఇదే చెబుతున్నే, అది అబద్ధంగా మిగిలిపోయింది. అబద్ధమే అంటారా, నిజం అంటారా? నిజమైతే జరగాలి కదా, ఎందుకు జరగటం లేదు? ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేసే దేవుడు కాదని ఆయన దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలు, ఒక దినము 1000 సంవత్సరాలు లాగుందంట. అంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? ఆయన అందరూ కూడా మారు మనసు పొంది తన వైపు తిరిగి సిద్ధపరచబడాలండి. నీకు జీవితంలో గుర్తుపెట్టుకో, నీ జీవితం కానీ సంవత్సరాలు గడుస్తున్నాయి అంటే దానికి అర్థమేం తెలుసా? నువ్వు సిద్ధపడాలి. అది యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు. 38వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 38:7. సమయం అయిపోయింది, ప్రార్థన చేసి. నువ్వు సిద్ధముగా ఉండుము, నువ్వు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచు. 6వదిగా నువ్వు సిద్ధపడాలండి. మొదటిగా ప్రైజ్ ది లార్డ్. 2వదిగా నువ్వు సిద్ధపడి నువ్వు ఇతరులు కూడా సిద్ధపరచాలండి. ఎలాగ సిద్ధపడాలి మనము? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో అక్కడ ఇద్దరు గురించి చెప్పాడు కదా, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. నువ్వు ఎలాగంటే అలా సిద్ధపడితే వెళ్ళవమ్మా. నువ్వు ఎలాగ సిద్ధపడాలో దేవునికి వాక్యం ప్రకారం బుద్ధి కలిగిన 25:10లో బుద్ధి కలిగిన కన్యకుల వలె మనం సిద్ధపడాలండి. హల్లెలూయా. బుద్ధి లేని వారికి సిద్ధపడితే ఏదో మందిరానికి వచ్చేమండి, పాస్టర్ గారికి కనపడాలా, ఏదో పాస్టర్ గారి గ్రూప్లో మెసేజ్ పెట్టుకోండి, వచ్చేమో కనపడ్డాం, పాస్టర్ గారికి ప్రైజ్ లా, పాస్టర్ గారితో ప్రేయర్ చేసుకుని అయిపోయింది, ఇంకంతే. హల్లెలూయా. ఇంటికి వెళ్ళి బైబిల్ అక్కడ పడేసి మళ్ళీ ముసలం ముచ్చట్లు మన పాటికి మనం తిరిగితే అది కాదండి సిద్ధపాటు. బుద్ధిలు కానీ అలాగ లేరండి. బుద్ధిగల కలిగి ఏం చేసే తెలుసా? తమ దివిటీలు అవి ఆరిపోకుండా చక్కగా నూనె పోసుకుంటూ ఎప్పటికప్పుడు మెలకువ కలిగి ఆయన వాళ్ళు వాచ్ చేసుకుంటా ఉన్నారు. అంటే మెలకువ కలిగి ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తాడు? ప్రైజ్ ది లార్డ్. బుద్ధి లేని వారు ఎలాగున్నారంట? బుద్ధి లేని కన్యకులు ఆయన వస్తే వచ్చి నిద్రపోతా ఉన్నారు, పోతే పోయారులే ఆయన వచ్చాడు అనుకున్నారు. పెళ్లి కుమారుడు అర్ధరాత్రి రాని వేళ వచ్చాడు. ఒక స్వరం వినపడతా ఉంది. ఎవరైతే సిద్ధపడ్డారు, చదువు మాట, వారు కొనిపోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చాను, సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి ఎవరు లేరు తెలుసా అండి? సిద్ధపడిన వారు. ఈ సంవత్సరం నువ్వు సిద్ధపడాలండి. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారి బాధ అదే.
మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి యేసయ్య ఎదుట నిలబెట్టాలని నా ప్రసవ వేదన మరలా కలుగుతుంది అంటున్నాడు పౌలు గారు. సంఘంతో చెబుతున్న మాట, మనందరినీ కూడా దేవుడు తన ఎదుట నిలబెట్టుకోవాలంటే ఎట్లాగంట నిలబడితే ఊరుకుంటాడండి దేవుడు. ఎలా నిలబడాలంట? బుద్ధి కలిగిన కన్యకలు. మనం ఈ లోకంలో సిద్ధపరచబడి ఆయన దగ్గరికి మనం వెళ్తున్నామండి. హల్లెలూయా. రెండవదిగా ప్రకటన గ్రంథము 21:2 చదవండి. ప్రకటన గ్రంథం 21:2. మరియు నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. మొదటిగా నెహెమ్యా ప్రజల్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఆధ్యాత్మికంగా నువ్వు ఎలాగ సిద్ధపడాలంటే బుద్ధి కలిగిన కన్యకలలో సిద్ధపడాలండి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. రెండవదిగా మనం ఎప్పుడు వెళ్తామో తెలియదు అండి. తెలుసా? ఎవరి దగ్గర ఉందా? నేను ఈరోజు వెళ్తాను పాస్టర్ గారండి ఉందా? ఎవరి దగ్గర గ్యారెంటీ ఉందా? మన పోకడెప్పుడు ఆయన రాకడెప్పుడు ఎవరికి తెలియదమ్మా. అదే సిద్ధపడి ఉంటే ప్రైజ్ ద లార్డ్. ఆయన రావటం ఆలస్యమైనా మనం ఒకవేళ వెళ్ళవలసి వచ్చినా దేవుని రాజ్యంలో మనం ఉంటామండి. కాబట్టి మనం ఎలాగ ఉండాలో, మన లోక సంబంధంగా ఎన్ని పనులు చేసుకున్నా, ఉద్యోగాలు వ్యాపారాలు చదువుకున్నా మన ఆత్మీయంగా సిద్ధపరచబడాలి. ఈరోజు యేసయ్య వస్తే నేను దేవునికి రాజ్యంలో ఉండాలి. దేవుడు ఎప్పుడు వస్తాడని చెప్పలేదండి. మీరు అనుకోనని గడియలో ఆయన చెప్పలేదు. ఏమన్నాడు? మీరు అనుకోనని. ఇప్పుడు మీరు అనుకుంటున్నారా? నేను అనుకోలేదండి. ఇప్పుడు వస్తాను అనుకుంటామా? ఎందుకని? ఇంటి దగ్గర అన్ని వండుకొని వచ్చాం, తినాలి కదా. ఉన్నా లేదు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇప్పుడు అనుకున్న కాడు ఇదే కదా. ఇప్పుడు ఎవరు తింటారు మరి? ఏసై గవకం ఏసై నువ్వు రావద్దయ్యా, ఇంటి దగ్గర మేము వండుకొని వచ్చాం, 5 దినాలకి అది ప్రభువా. ఏసై అదే అన్నాడు. మీరు అనుకోనని గడియలో మనం అనుకుంటాం ఖచ్చితంగా ఇప్పుడు రాడండి. అనుకున్నారా? అనుకుంటే మరి ఎందుకు వండుకొని వచ్చారు? హల్లెలూయా. మనం అనుకోవటం లేదు. నోవాహు దినాలు ఎలాగున్నాయో యేసయ్య రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయండి. మనం అనుకునే గడియల్లో వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదమ్మా. కానీ ఇప్పుడు ప్రజలందరూ ప్రపంచమంతా అసలు ఇప్పుడేది యేసయ్య అంతా వస్తాడండి. మేము ఎన్నో చేసుకోవాలా, మేము ఇల్లు కట్టుకోవాలా, మేము పెళ్లి చేసుకోవాలా, మేము ఉద్యోగాలు చేసుకోవాలా. మనం అనుకున్న గడి అంటే ఇదేనండి. అందరూ కూడా ఆ రీతిగా ఉన్నప్పుడు ప్రభు మధ్యాకాశంలోనికి వస్తాడంట. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పలేదు, కానీ ఆయన వచ్చే ముందు సూచనలు చెప్పాడండి. నేను వచ్చే ముందు ఇవి జరుగును. ఆయన వచ్చేది చెప్పలేదండి. హల్లెలూయా. ఇప్పుడు వాన వచ్చింది అనుకోండి, ఒక తుఫాను, దాని వచ్చే ముందు కొన్ని సూచనలు చెబుతారు. ఇదిగో గాలి, ఇదిగో మొదటి హెచ్చరిక, రెండవ హెచ్చరిక, మూడవ హెచ్చరిక, ఇదిగో ఆరెంజ్ హెచ్చరిక, ఎల్లో హెచ్చరిక, లేకపోతే ఇదిగో భయంకరమైన గాలి ఇన్ని గంటలకి. ఈ తుఫాను రాకముందే అంటే దానికి అర్థమైంది తుఫాను రాబోతుందని. సేమ్ అంతే. యేసయ్య ఎప్పుడు వస్తాడో చెప్పలేదు, కానీ ఆయన వచ్చే ముందు సూచనలు చెప్పండి. ఇదిగో రాజ్యం ఎదిగ రాజ్యము లెగుస్తుంది. అంచె దినాల్లో అనేకుల ప్రేమ చల్లారిపోతా ఉంది. అంచె దినాల్లో అనేకులు దేవునికి విరోధముగా తయారవుతారు, అవిశ్వాసులుగా మార్చబడతారు. అక్కడక్కడ తెగుళ్ళు వస్తాయి, భూకంపాలు వస్తాయి, కొత్త వ్యాధులు పుట్టుకొని వస్తాయి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి. ప్రపంచంలో ఏదో ఒక మూలన దేవుడు చెప్పిన సూచనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నా నామము నిమిత్తం అనేకులు మిమ్మల్ని ద్వేషిస్తారు, మిమ్మల్ని రోడ్లు పాలు చేస్తారు నా నామము నిమిత్తం. ఇవన్నీ జరుగుతున్నాయండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఎలా సిద్ధపడాలంటే నువ్వు బుద్ధి కలిగిన కన్యకల వలె, మొదటిగా. రెండవదిగా పెండ్లి కుమార్తె వలె మనం సిద్ధపడాలండి. పెండ్లి కుమార్తె అంటే పరిగెత్తుకుంటా వీళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు అప్పుడు ఎలా సిద్ధపడ, అట్లా కాదండి. పెండ్లి కుమార్తె అనగానే ఆధ్యాత్మిక అమ్మగా అమ్మ. ప్రైజ్ ద లార్డ్. మీరు పెండ్లి కుమార్తె అయినప్పుడు ఎట్లా సిద్ధపడ్డారు? ఎట్లాగంటే అట్లా వెళ్ళారా? ఎట్లా వెళ్ళారు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఆధ్యాత్మికముగా అంటే ఏ లోపము లేకుండా ఆయన యేసు ప్రభువారిని భర్తగా అనగా వరుడుగా పోల్చారు. మనము పెండ్లి కుమార్తె సంఘముగా పోల్చారు. పెండ్లి కుమారుడైన యేసయ్యని ఎదుర్కోవటానికి నువ్వు పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నావు. కాబట్టి ఇది ఆధ్యాత్మికముగా నువ్వు ఎలాగ ఉండాలంటే నీలో మచ్చ కానీ కలంకము కానీ నీలో ఎటువంటి డాగు కానీ నువ్వు సిద్ధపరచుకోవాలి. రాత్రి కూడా మనం అదే విన్నాము కదా, మనలో ఎక్కడైనా దేవునికి ఆశకరమైన జీవితం ఉందేమో
దాన్ని ఏం కడుక్కొని లేకపోతే శుద్ధి చేసుకొని మనం ఎప్పటికప్పుడు మనము పవిత్రపరచబడాలండి. పెండ్లి కుమార్తె వలె. హల్లెలూయా. అక్కడ కనపడదు యెరూషలేములో, ప్రకటన గ్రంథంలో, యోహానికి దర్శనములో, ఇదిగో పరలోకము నుంచి ఆ సంఘం ఎలాగ వస్తుందంట? పెండ్లి కుమార్తె వలె. హల్లెలూయా. 24 పెద్దలు అలంకరించబడి సిద్ధపడి వస్తుంది. మూడవదిగా 2 తిమోతి రాత్రి మనం విన్న మెసేజ్ 3:16లో యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా మనం సిద్ధపడాలండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నెహెమ్యా తన తన జీవితంలో ఆ పడిపోయిన ప్రాకారములు విన్నప్పుడు ప్రార్థన ద్వారా ప్రజలకు ఆసక్తిని కలిగించి వాళ్ళు పురికొల్పి వారిని ఐక్యపరుస్తూ వారు బలము తెచ్చుకొని 6వదిగా వాళ్ళందరినీ కూడా నెహెమ్యా సిద్ధపరుస్తున్నాడండి. ఈ సంవత్సరం సిద్ధపడే సమయం అండి. హల్లెలూయా. సిద్ధపడేది యేసయ్య రాకడనేది ఏదో గంటలు గంటలు జరిగేది కాదండి. మనం అనుకునే గవక్కన ఏమనుకుంటామంటే, యేసయ్య వచ్చినప్పుడు మా పక్కింటి వాళ్ళు పిలుస్తారులే, యేసయ్య వెళ్ళినప్పుడు గవక్కన మా ఫ్రెండ్స్ పిలుస్తారు అనుకుంటాం కదా, నన్ను కూడా పిలువమ్మా అంటాం కదా. అట్లా కాదండి, పిలిచేదే కాదు, అంత సమయం కూడా ఉండదండి. కళ్ళు తెరిచి ఎంతసేపు జరిగిద్దంట ఆ యొక్క ర్యాప్చర్ అనేది, రాకడనేది సమయం ఎంతసేపు జరిగిద్దంట? మీ ఫ్రెండ్స్లో వచ్చి గబక్కన అనుకుంటా కదా ఆడవాళ్ళు, అబ్బా నన్ను పిలువమ్మ నేను కూడా వస్తాను అంటారు కదా. అది కాదు, అంతసేపు జరగదండి. కళ్ళు తెరిచేలోపు రెప్పపాటులో జరిగేదండి. తిరగలు ఇద్దరు ఇసురుతారంట, ఒకళ్ళు ఉంటారంట. పొలంలో ఇద్దరు పని చేసుకుంటూ ఉంటారు, ఒకళ్ళే ఉంటారు. మంచం మీద ఇద్దరు నిద్రపోతూ ఉంటారంటే ఒక్కళ్ళే ఉంటారు. అంటే చూసారా? అందుకని చాలా దేశాల్లో క్రిస్టియన్స్ని పెడతాను డ్రైవర్లుగా. ఇప్పుడే ముందుగా చాలామంది క్రిస్టియన్ కంట్రీస్లో విమానం నడపడానికి ఒక దేవుని తెలిసిన వ్యక్తిని, దేవుని ఎరగని వ్యక్తిని. అంటే దానికి అర్థమేం తెలుసా? వాళ్ళకి తెలుస్తుంది, ఒకవేళ ర్యాప్చర్ వస్తే, ఒకవేళ రాకడ వస్తే, ఒకవేళ దేవుని ఎరగని వ్యక్తి ఒకవేళ విడవబడినా, ఇతను ఎత్తబడినా విడవబడతాడు కాబట్టి డ్రైవింగ్ చేస్తాడు. వాళ్ళకున్న జ్ఞానం మనకు ఎప్పుడు వస్తుందో. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమం మనము కూడా సిద్ధపరచుకోవాలి. అందు తల వదిలి ప్రార్థన చేసుకుందాం. ఇంకొక పాయింట్ ఉంది, వచ్చే వారం దేవుని చిత్తమైతే మనం విందాము. సమయం అయిపోయింది కనుక నెహెమ్యా గ్రంథములో మనం ఈరోజు నేర్చుకున్న 2 విషయాలు. బలము తెచ్చుకున్నారు. ఈరోజు నువ్వు కూడా బలము తెచ్చుకోవాలి. నీ బలము ఎక్కడ కోల్పోయావో, ఎక్కడ నువ్వు బలహీనమయ్యావో విన్నాము కదా. సంసోను తన అభిషేకాన్ని కోల్పోవటం చేత బలహీనుడయ్యాడండి. దావీదుని సెరూయా కుమారులు బలహీనపరుస్తూ ఉన్నారు. నీ జీవితంలో బలహీనపరిచే వ్యక్తుల్ని నువ్వు నమ్ముకోవాకండి. సంసోను బలహీనమైపోయాడు. బలహీనపరుచు దెయ్యము పట్టిన స్త్రీ బలహీనమయ్యిందండి. థ్యాంక్ యూ లార్డ్. దేవా నీకు వందనాలయ్యా. మన జీవితంలో కూడా ప్రభు సంస్కరణను మనము క్రమంగా తీసుకోవాలి. అదే రీతిగా దాన్ని మనం పరీక్షించి తీసుకోవాలి, లేకపోతే మనం బలహీనమైపోతామండి. ద్వితీయోపదేశ కాండంలో మోషే అంటున్నాడు, వెనక ఉన్న బలహీనులను శత్రువు హతము చేశాడని. నువ్వు వెనక్కి జారిపోక ఈ సంవత్సరం ముందు వరుసలో ఉండాలా. నువ్వు దేవునికి ముందు కనపడాలా, ముందు లైన్లో ఉండాలా. నువ్వు దేవుని సన్నిధికి ముందుగా వస్తే నువ్వు బలహీనమైన వ్యక్తిగా ఉండవండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 6వదిగా నెహెమ్యా ప్రజల్ని సమకూరుస్తున్నాడు, అనగా సిద్ధపరుస్తున్నాడు అండి. నువ్వు సిద్ధపడే సమయం